ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో కలర్ కరెక్షన్ చేస్తాం కదా, దాంట్లో LUTS అని లట్స్ ఉంటాయి కొన్ని. సో అవి యూజ్ చేసుకుని వాటిని ప్రీసెట్స్ అంటారు, లట్స్ ప్రీసెట్స్. సో అవి ఎలా యూజ్ చేయాలి, అవి ఎలా అప్లై చేయాలి అనేది మనం ఈరోజు ఈ క్లాస్లో చూసేద్దాం. ఓకే, ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. కలర్స్లో మనకి ఇప్పుడు క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో మనకి ఈ లట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండివిజువల్గా లేయర్స్ మీద మనం అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని అప్లై చేయాలి. సో డైరెక్ట్గా మనము ఈ క్లిప్ మీద అప్లై చేయకుండా సో దానికి ఇండివిజువల్గా లేయర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది తీసుకొని దాని మీద అప్లై చేయాలి. ఓకే, సో అడ్జస్ట్మెంట్ లేయర్ ఎలా తీసుకుంటే న్యూలోకి వెళ్ళిపోయి అడ్జస్ట్మెంట్ లేయర్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పాపప్ వస్తుంది. ఒక పాపప్ వచ్చిన తర్వాత ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ప్రాజెక్ట్ విండోలోకి వచ్చేసింది. సో దీన్ని మనం తీసుకొచ్చేసి మనం ఏదైతే క్లిప్కి మనం లట్స్ అప్లై చేయాలనుకుంటున్నామో సో దానిపైన మనం అడ్జస్ట్మెంట్ లేయర్ని మనం పెట్టి దాన్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్న తర్వాత మనకి బేసిక్స్ కరెక్షన్లో లిమిటెడ్ కలర్స్లో ఇక్కడ ఇన్పుట్ లట్స్ ఉంది కదా, ఇన్పుట్ లట్స్లో బ్రౌజ్లోకి వెళ్ళిపోయి మనకి డిఫాల్ట్గా కొన్ని డౌన్లోడ్ చేసుకున్నా. సో నేను కొన్ని డౌన్లోడ్ చేశాను మీకోసం, అంటే క్లాస్ చెప్తుంది కదా, సో మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పి నేను కొన్ని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఫిలిం లుక్ అని చెప్పేసి ఒకటి అప్లై చేస్తున్నా. ఓకే, చూసారు చేంజ్ అయింది కదా. అలాగా మన క్లిప్కి ఏదైతే సెట్ అవుతుందో అవి మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఓకే, అప్లై చేయకముందు, అప్లై చేశాక. ఓకే, సో ఇలా మనకి ఏ కలర్ అయితే నచ్చుదో ఆ కలర్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న వీడియోని బట్టి ఆ కలర్కి ఏది సెట్ అవుతుందా అనేది మనం ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది మీకు చూపిస్తున్నా. ఇది ఒరిజినల్, ఇది అప్లై అయ్యాక. ఓకే, మనకి ఇక్కడ ఫేస్ బ్రైటెడ్ అయింది, అలాగే కలర్స్ డ్రెస్ కూడా మనకి కొంచెం థిక్నెస్ వచ్చింది. ఓకే, ఇది రా ఫుటేజ్, ఇది అప్లై చేశాక. సో అలాగే ఇంకా కొన్ని మనకి డిఫాల్ట్గా కొన్ని ఇస్తారు, సో దాని మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఇది అప్లై చేసిన తర్వాత మనకి ఆటో పెట్టుకుంటే ఇప్పుడు ఇది ఉంది కదండి. సో ఆటో పెట్టుకొని మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెంచుకోవాలనుకుంటే అలా పెంచవచ్చు, లేదు తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకే, దాన్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కొన్ని ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఓకే, మొత్తం మనకు ఆల్రెడీ రీసెట్ కొట్టేసాం అనుకోండి, నార్మల్ అయిపోద్ది. ఓకే, ఆటోలో ఉంటుంది. ఆటో కొట్టామంటే మనకి అన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎలా అప్లై చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది చూసుకుంటాం. లేదు మాకు ఇది నచ్చలేదు అనుకుంటే ఇంకా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి ఏది సెట్ అయితే అది. పానాసోనిక్ మీకు జస్ట్ ఐడియా ఉండడం కోసం నేను ప్రతిదీ అప్లై చేసి చూపిస్తున్నా. ఓకే, సో పర్ఫెక్ట్గా మీ ఫుటేజ్కి క్లిప్కి ఏది సెట్ అవుతుందో అది మీరు అప్లై చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ మనకి ఎక్కువ వర్క్ అది ఉండదు అనమాట. ఈజీగా ఈ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీ వే అయిపోద్ది. గ్రేడింగ్ అంతా 2 నిమిషాలు 3 నిమిషాలు మహా అయితే. మొత్తం షార్ట్ ఫిల్మ్కి ఎక్కువగా కష్టపడితే మహా అయితే అరగంటలో మనకి ఈ రకంగా ఈజీగా చేసేయవచ్చు అనమాట. ఓకే, సో ఈ క్లిప్కి ఈ కోకోనట్ అనేది బాగా సెట్ అయింది. ఓకే, సో ఇలా మనం కొన్ని గూగుల్లో కొన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రీసెట్స్ అనేవి అవి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకొని కొన్ని డౌన్లోడ్ చేసుకొని సో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి డైరెక్ట్గా ఎక్కువగా కంటిన్యూస్గా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఎలా అంటే ఇంకా కూర్చొని గ్రేడింగ్ చేసుకొని దానికి కొంచెం టైమ్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా మనకి గూగుల్లో ఆల్రెడీ ప్రీసెట్స్ అనేవి రెడీగా ఉంటాయి. సో అవి మనం పర్చేజ్ చేసుకొని ఈ మన ఎడిటింగ్ ఏదైతే ఫుటేజ్ ఎడిటింగ్ ఉంటుందో దాని మీద మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీకు అర్థమైందని అనుకుంటున్నా.
ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే.